నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 23వ వచనము. దైవ కృప ఆవరించుచు అత్యధికముగా ఉండెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి దినాన నీకు ఇస్తున్న వాగ్దానము దైవ కృప ఆవరించుచు అత్యధికముగా ఉండినట. ఎప్పుడు అంటే అది అపోస్తులు అయినటువంటి వారు దేవుని పరిచర్యలోనికి వెళ్తున్నప్పుడు వారి మీద దైవ కృప అత్యధికంగా ఆవరించి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న ఈ వాగ్దానంలో నువ్వు దేవుని సేవలో బలమైన సాధనముగా ఉన్నావా? ఆయన పాత్రగా, ఆయన పనిముట్టిగా నువ్వు వాడబడుతున్నావా? నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావా? అయితే దైవ కృప నీ మీదకి దిగి వచ్చి నిన్ను అత్యధికంగా ఆయన నడిపించబోతా ఉన్నాడు. కనుక అది అన్ని విషయాల్లో ఆ కృప నీకు సహాయం చేస్తుంది. కనుక నీవు అరుణోదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుని కృప నీ మీద నిండుగా ఉంది కనుక నీవు అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారబోతున్నావు. ఆమేన్.